మిత్రులారా, ఈనాటి అరసం అంతర్జాల సదస్సులో గురజాడ శ్రీరామూర్తి గారి రచన కవి జీవితములు విశ్లేషణ అంశంపై సాహిత్య విమర్శకులు డాక్టర్ భూతపూరి గోపాలకృష్ణ గారు ప్రసంగిస్తారు. భూతపూరి గోపాలకృష్ణ గారి గురించి రెండు పరిచయ వాక్యాలు మీకోసం. డాక్టర్ భూతపూరి గోపాలకృష్ణ గారు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు పూర్తి చేసి గడియారం వారి చారిత్రక కావ్యాలు అనే అంశంపై పిహెచ్డి చేసి డాక్టరేట్ పట్టా పొందారు. ఆ తర్వాత ఎంఏ సంస్కృతం చదివారు. ఆయన తెలుగు ఉపన్యాసకులుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి కడప జిల్లా కమలాపురంలోని సిఎస్ఎస్ఆర్ అండ్ ఎస్ఆర్ఆర్ఎం డిగ్రీ కళాశాలలో కొంతకాలం పనిచేశారు. తండ్రి పేరిట డాక్టర్ భూతపూరి సుబ్రహ్మణ్య శర్మ మెమోరియల్ ట్రస్ట్ స్థాపించి గత 20 సంవత్సరాలుగా ఆయన జయంతి రోజున ఒక సాహితీవేత్తకు పురస్కారం అందజేస్తున్నారు. తండ్రి మరణానంతరం ఆయన స్థాపించిన అల్లసాని పెద్దన సాహిత్య పీఠానికి అధ్యక్షులుగా ఉంటూ అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డాక్టర్ భూతపూరి సుబ్రహ్మణ్య శర్మ రచించిన శ్రీ భద్రాచల రామ సుప్రభాతం, శ్రీకృష్ణ రక్షణ నాటకం అనే సంస్కృత రచనల్ని తెలుగులోకి అనువదించారు. డాక్టర్ భూతపూరి సుబ్రహ్మణ్య శర్మ రచించిన శ్రీశైల మహత్యం అనే ప్రబంధానికి వ్యాఖ్యను రచించారు. దీనిని ప్రసిద్ధ ముద్రణా సంస్థ వావిళ్ళ ప్రెస్ వారు ముద్రిస్తున్నారు. డాక్టర్ భూతపూరి గోపాలకృష్ణ శాస్త్రి ప్రస్తుతం కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయంలోని సిపి బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో పరిశోధక సహాయకులుగా పనిచేస్తున్నారు. సిపి బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం ముద్రించిన సిపి బ్రౌన్ పై విమర్శ వ్యాసాలు, వేమన 2, నెల నెల మన జిల్లా సాహిత్యం, సిపి బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం వార్షిక కార్యక్రమాల ప్రత్యేక సంచిక, రాయలసీమ పద లఘుకోశం, ఇంకా నన్నెచోడుడు, నాచన సోముడు, అల్లసాని పెద్దన, తాళ్లపాక అన్నమయ్య, వినుకొండ వల్లభరాయుడు, పోతులూరి వీరబ్రహ్మం, తాళ్లపాక అన్నమయ్య, బమ్మెర పోతన, రామరాజభూషణుడు, తాళ్లపాక తిమ్మక్క, అయ్యలరాజు రాంభభద్రుడు వంటి ఎన్నో విమర్శా వ్యాసాలు, సిపి బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రం రైసోత్సవ ప్రత్యేక సంచిక, మ్యాన్ దౌ కెన్ బద్రీనారాయణ సిన్హా, మా సీమ కవులు డాక్టర్ జానమతి హనుమత్ శాస్త్రి, వేమన పద్యాలు 1839 సిపి బ్రౌన్ ప్రచురణ, వైఎస్ఆర్ బ్రౌన్ లేఖలు, స్మారిక కట్ట నరసింహుల గారి జీవిత చారిత్రక సారస్వత సౌరభాలు, ఇంకా వైఎస్ఆర్ కడప జిల్లా విజ్ఞాన దర్శిని బిట్ బ్యాంక్, వైఎస్ఆర్ కడప జిల్లా చరిత్ర అనే గ్రంథాలకు, ఇంకా స్వర్ణమంజీరం అవధాని నరాల రామరెడ్డి గారి అవధాన స్వర్ణోత్సవ గండపెండేర సత్కార సంచిక, మేలుకొలుపు రెడ్డి సేనా సేవా సమితి రైసోత్సవ వేడుకలు మొదలైన ప్రత్యేక సంచికలకు సహాయ సంపాదకులుగా వ్యవహరించారు. 3 అంతర్జాతీయ సదస్సుల్లో, అనేక జాతీయ సదస్సుల్లో పాల్గొని వివిధ అంశాలపై పత్ర సమర్పణ చేశారు. ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ, విశాలాంధ్ర, ప్రజాశక్తి వంటి దినపత్రికల్లో మిసిమి, తెలుగు వెలుగు వంటి మాసపత్రికల్లో వ్యాసాలు రాశారు. అనేక సాహిత్య సభల్లో పాల్గొని పలు అంశాలపై ప్రసంగాలు, పలు పుస్తక సమీక్షలు చేశారు. కడప ఆకాశవాణి కేంద్రం నుండి 50కి పైగా ప్రసంగాలు చేశారు. పలు అవధానాల్లో పృచ్ఛకులుగా వ్యవహరించారు. పలు కవి సమ్మేళనాల్లో కవితాగానం చేశారు. ఇది క్లుప్తంగా డాక్టర్ భూతపూరి గోపాలకృష్ణ శాస్త్రి గారి పరిచయం. నమస్కారం అండి గోపాలకృష్ణ శాస్త్రి గారు. మిమ్మల్ని ఇప్పుడు గురజాడ శ్రీరామూర్తి గారి కవి జీవితములు విశ్లేషణ అంశంపై ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను.
గోపాలకృష్ణ గారు. సభాధ్యక్షులు అప్పలరాజు గారికి, ఆనంద్ గారికి, ఆచార్య రాజపాలెం చంద్రశేఖర్ గారికి, సభలో పాల్గొంటున్నటువంటి సాహితీవేత్తలకు, సాహితీకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈనాటి కార్యక్రమంలో మనం గురజాడ శ్రీరామమూర్తి గారి కవి జీవితములు అనే గ్రంథం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ముందుగా వారిని గురించి క్లుప్తంగా పరిచయం చేసే ప్రయత్నం చేస్తాం. గురజాడ శ్రీరామమూర్తి గారు ప్రముఖ తెలుగు రచయిత, కవి, పత్రికా సంపాదకులు. వావిళ్ళ వారు 1951లో వెలువరించిన శ్రీరామమూర్తి గారి చిత్రరత్నాకరం అనే గ్రంథం చతుర్థ ముద్రణ ఆధారంగా శ్రీరామమూర్తి గారి జీవిత విశేషాలను వివరించి, ఆ తర్వాత మధునాపంతులు సత్యనారాయణ శాస్త్రి గారి ఆంధ్ర రచయితలు గ్రంథంలో చెప్పిన విషయాలను ప్రస్తావిస్తాను. ఈ రెండింటినీ పరిశీలిస్తే కొద్దిపాటి వ్యత్యాసాలు కనబడుతున్నాయి. శ్రీరామమూర్తి గారు తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురంలో 1851లో జన్మించారు. శ్రీరామమూర్తి గారి తల్లిదండ్రులు పంతయ్య, రామలక్ష్మి గారు. ఆయన కౌండిన్య గోత్రుడు, 6000 నియోగ శాఖ బ్రాహ్మణులు. ఆయన తాత అయోధ్య రామయ్య గారు. శ్రీరామమూర్తి గారు పారుపల్లి వారి అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఆంధ్ర సాహిత్య పరిషత్తు వ్యవహర్తగా ఉండిన కొత్తపల్లి సూర్యారావు గారికి శ్రీరామమూర్తి గారే కావ్య పాఠాలు చెప్పారు. శ్రీరామమూర్తి గారు స్వయం కృషితో సంస్కృత, ఆంగ్ల భాషలు నేర్చుకున్నారు. 1871లో ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఆ తర్వాత గ్రంథరచన ప్రారంభించి జీవితాంతం వరకు కొనసాగించారు. శ్రీరామమూర్తి గారు 1872లో మర్చెంట్ ఆఫ్ వెనీస్ నాటకాన్ని వణిక్పుర వర్తకోదంతం అనే పేరుతో అనువదించారు. 1876లో కవి జీవిత రచన ప్రారంభించారు. 1880లో చిత్రరత్నాకరం అనే గ్రంథాన్ని రచించారు. ఇది పలుమార్లు ప్రవేశ పరీక్షాదులకు పాఠ్య గ్రంథంగా ఉండింది. తెలుగులో కవి జీవితాల గురించి రచించిన తొలివారు ఆయనే కావడం వల్ల అప్పటి పత్రికలన్నీ ఆయన ప్రయత్నాన్ని మెచ్చుకున్నాయి. శ్రీరామమూర్తి గారు గొప్ప చరిత్రకారుడు. ఆయన రావు వంశ చరిత్ర, రాయన భాస్కర మంత్రి చరిత్ర, తిమ్మరుసు చరిత్ర, అప్పయ్య దీక్షిత్ చరిత్ర, విద్యారణ్య చరిత్ర అనే చరిత్ర గ్రంథాలు రాశారు. ఆయన 1890 నుండి ప్రబంధ కల్పవల్లి అనే మాసపత్రికను నడిపారు. ఆ తర్వాత ఆయన కాకినాడ చేరి రాజయోగి అనే పత్రికను నడిపారు. అందులో ప్రబోధ చంద్రోదయం మొదలైన తెలుగు ప్రబంధాలను ముద్రించారు. ఆయన 1893 నుండి విజయనగర సంస్థానాధీశ్వరులైన పూసపాటి ఆనంద గజపతిరాజు ఆస్థానంలో విద్వాంసుడుగా ఉండి గొప్ప గౌరవాలు పొందారు. ఆయన కవి కావ్య ప్రశంసా చంద్రిక అనే గ్రంథాన్ని నిడుదవోలు సుందరం పంతులు గారి సహాయంతో రచించారు. అయితే అది అముద్రితం. అలాంటి గురజాడ శ్రీరామమూర్తి గారు 1899లో స్వర్గస్థులయ్యారు. ఇక మధునాపంతులు సత్యనారాయణ శాస్త్రి గారి ఆంధ్ర రచయితల గ్రంథంలో చెప్పిన విషయాలు చూద్దాం. శ్రీరామమూర్తి గారు నియోగి శాఖీయ బ్రాహ్మణులు. తండ్రి దుర్గా ప్రసాదరావు గారు. తండ్రి విషయంలో అక్కడ పంతయ్య అని చెప్పి దుర్గా ప్రసాదరావు గారు అని చెప్పారు. మూర్తి గారు కాకినాడలో, విజయనగరంలో నివసించారు. ఆయన రాజయోగి అనే పత్రికకు సంపాదకత్వం వహించారు. విజయనగరం ప్రాంతంలో ఆయనను కాకినాడ పంతులని పిలిచేవారు. రామమూర్తి పంతులు గారిది సువర్ణ విగ్రహం. విగ్రహానికి తగిన గుణ సంపత్తి, ఆయన చదివిన మెట్రికులేషన్ నేటి ఎంఏకు సమానం. ఆయన కాకినాడ సబ్కోర్టులో ఉద్యోగం చేస్తూ రాజీనామా ఇచ్చారు. 1830లో విజయనగర సంస్థానాధీశ్వరులు పూసపాటి ఆనంద గజపతిరాజు గారి సన్నిధిలో నిలయ విద్వాంసులుగా ఉండేవారు. ఆ రాజుకు మూర్తి గారి పట్ల చెప్పలేని ఆదరం. 1897లో ఆనంద గజపతిరాజు గారు స్వర్గస్థులైన తర్వాత రామమూర్తి గారిని సంస్థానమే పోషించింది. ఆయన కవి జీవితములు కూడా ఆనంద గజపతి గారి పేరు మీదనే వెలసింది. శ్రీరామమూర్తి గారు చరిత్ర పరిశీలకుడే కాక కవి కూడా. మర్చెంట్ ఆఫ్ వెనీస్ నాటకాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. ఓగిరాల జగన్నాథ కవి గారి అచ్చతెనుగు నిఘంటువైన ఆంధ్ర పద పారిజాతాన్ని
మరికొన్ని పదాలను చేర్చి అచ్చు వేయించారు. తిమ్మరుసు, బెండపూడి అన్నమంత్రి, అప్పయ్య దీక్షితులనే ముగ్గురు మహామహుల చరిత్రలు సంపాదించి తెలుగువారికి అందించారు. ఆయన కాకినాడ నుండి వెలువరించిన రాజయోగి పత్రిక ఆనాడు ప్రసిద్ధమైంది. మూర్తి గారు కొంతకాలం పెద్దాపురంలో నివసించారు. ప్రబంధ కల్పవల్లి అనే మాసపత్రికను పెద్దాపురం నుండి వెలువరించి ఆయన రచనలైన కవి జీవితములు, ఇతర వ్యాసాలను అందులో ప్రచురించేవారు. శ్రీరామమూర్తి గారి రచనలు చిత్రరత్నాకరం, కళాపూర్ణోదయ కథా సంగ్రహం, కవి జీవితములు, కలభాషిణి, తెనాలి రామకృష్ణుని కథలు, అప్పయ్య దీక్షిత చారిత్రం, తిమ్మరుసు చారిత్రం మొదలైనవి. శ్రీరామమూర్తి గారి కవి జీవితములు గ్రంథం గురించి మధునాపంతుల వారు ఆంధ్ర రచయితల్లో తమ అభిప్రాయాన్ని తెలియజేస్తూ, శ్రీరామమూర్తి గారి కవి జీవితములు చరిత్రలో ఒక కనక ఘట్టం. 1880లో కవి జీవిత రచన మొదలైంది. శ్రీరామమూర్తి గారికి ముందు తెలుగులో కవి చరిత్రలు లేవు. ఆయన ఆంగ్ల విద్యాధికులు కావడం వల్ల పాశ్చాత్య విద్వాంసులు రచించిన కవి జీవితాలను చూసి అలాంటిది తెలుగులో రచించారు. ఇది కథాప్రధానమైన గ్రంథం. అందులో కవికాల నిర్ణయాదుల కంటే ఆయా కవులపై చెప్పుకునే పుక్కిటి పురాణాలు ఎక్కువ. చారిత్రక దృష్టితో పరిశీలిస్తే ఈ గ్రంథం మొదటి స్థానంలో లేకపోయినప్పటికీ కవి చరిత్రలకు దీన్ని మార్గదర్శిగా పేర్కొనవచ్చు. కందుకూరి వీరేశలింగం పంతులు గారు తమ కవుల చరిత్రలో మరుగున పడిన కవులను చాలా మందిని బయటపెట్టి వారి వారి కాల నిర్ణయాలు సప్రమాణంగా నిర్ణయించి ఆయా కవుల గ్రంథాల్లోని గుణదోషాలను వెల్లడించారు. ఆ కారణం వల్ల గురజాడ వారి కవి జీవితముల కన్నా కందుకూరి వారి కవుల చరిత్రకు గొప్ప పేరు ఇచ్చింది అని మధురాపంతుల వారు అభిప్రాయపడ్డారు. 1893లో శ్రీరామమూర్తి గారు కవి జీవితములు గ్రంథంలోని ఒక భాగాన్ని వెలువరిస్తూ ఆ గ్రంథ రచన చేయడానికి గల కారణాన్ని ఇలా తెలియజేశారు. ఆంధ్ర భాషాభిమానులతో ఇప్పుడు ఈ గ్రంథం 2వ కూర్పును ప్రకటిస్తున్న సంగతిని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది మొదట నేను స్కూలులో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు ఇంగ్లీషు భాషలో ఉండే మెకాలేస్ క్రిటికల్ అండ్ బయోగ్రఫికల్ ఎస్సేస్ ఆఫ్ పోయట్స్ అనే గ్రంథం గురించి తెలిసింది. ఇలాంటి గ్రంథం తెలుగు భాషలో కూడా ఉంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావించాను. అందుకోసం కొందరు పెద్దలతో సహవాసం చేసి కొంత గ్రంథం సంపాదించి ప్రజల అభిప్రాయం తెలుసుకోవడం కోసం కొంచెం కొంచెంగా 1876 నుండి ప్రకటించడం ప్రారంభించాను. అందులోని 2వ భాగాన్ని 1862లో బిఏ పరీక్షకు పాఠ్య గ్రంథంగా నిర్ణయించడంతో ఆ భాగం మాత్రం మరోసారి ముద్రించి ప్రకటింపబడింది. తర్వాత మరికొన్ని భాగాలు అప్పుడప్పుడు ప్రబంధ కల్పవల్లి అనే పత్రికలో ముద్రింపబడ్డాయి. అవన్నీ ఒకే సంపుటంగా లేకపోయినప్పటికీ శాలివాహన శకం 10వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం వరకు ఉండే కవుల చరిత్రలు దొరికిన మేరకు ప్రచురింపబడ్డాయి. అంతటా దేశ చరిత్ర విషయంగా చేస్తున్న కృషి ఎక్కువైంది. అందులోనే కవి చరిత్రలకు కావలసిన కాల నిర్ణయాలు చేయడానికి ఆధారాలు చాలా ఉండడం వల్ల, అలాంటి పని చేయడం సులభ సాధ్యం కాకపోవడం వల్ల పూర్తిగా కవి జీవిత గ్రంథం 2వ కూర్పుగా అచ్చు వేయించడానికి అవకాశం చిక్కలేదు అని గురజాడ శ్రీరామమూర్తి గారు చెప్పుకున్నారు. అయితే శ్రీరామమూర్తి పంతులు గారు తమ గ్రంథ పీఠికలో కందుకూరి వారి గ్రంథం గురించి వారి గ్రంథాన్ని అధిక్షేపిస్తూ చెప్పినటువంటి అభిప్రాయాన్ని పరిశీలిద్దాం. కందుకూరి వీరేశలింగం గారు తమ మిత్రులెవరో తమను కవి చరిత్రలు తిరిగి రచించడానికి ప్రేరేపించారని, కవి చారిత్రములు అనే పేరుతో ఒక గ్రంథాన్ని ప్రాచీన కవులను గురించిన భాగాన్ని ముద్రించి ప్రకటించారు. అందులో పలువురు కవుల పేర్లను వాళ్ళ చరిత్రలను రాసినట్లు ఉన్నప్పటికీ చాలా భాగం గతంలో నేను ప్రకటించిన కవి జీవితాల అర్థ సంగ్రహమే తప్ప వేరేదీ కాదు. ఏవైనా 1-2 కథలు కొత్తగా కనిపించడానికి చేర్చినప్పటికీ అవి అనవసరమైన చరిత్రలు లేక ప్రత్యేకంగా కవిత్వ శైలిని చూపడానికి రాసిన పద్యాల ఉదాహరణలై ఉంటాయి అని చెప్పేసి ఆయన కందుకూరి వారి గ్రంథం మీద తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శ్రీరామమూర్తి గారు వైద్య నైఘంటిక పదపారిజాతం అనేటువంటి ఒక వైద్య నిఘంటువును కూడా శ్రీమద్ ధన్వంతరి మొదలైన 10 నిఘంటువుల ఆధారంగా
సంకలనం చేశారు. దీనిని తిరుమల తిరుపతి దేవస్థానం వారు 2016లో పునర్ముద్రించారు. ఇక శ్రీరామమూర్తి గారి కవి జీవితములు గ్రంథాన్ని పరిశీలించినట్లయితే ఈ గ్రంథాన్ని ఆయన 7 అధ్యాయాలుగా విభజించుకున్నారు. మొదటి అధ్యాయంలో వేములవాడ భీమకవి గురించి వివరించారు. రెండవ అధ్యాయానికి భారతాంధ్ర కవులు అనేటువంటి పేరు పెట్టి అందులో నన్నయ్య భట్టు, తిక్కన సోమయాజి, ఎర్రాప్రగడ, పిల్లలమర్రి పినవీరభద్రయ్య గురించి తెలియజేశారు. ఇక మూడవ అధ్యాయానికి రామాయణాంధ్ర కవులు అనేటువంటి పేరు పెట్టి అందులో పులిక్కి భాస్కరుడు, అయ్యలరాజు రామభద్రయ్య, జయంతి రామభట్టు, కంకంటి పాపరాజు గురించి తెలియజేశారు. నాలుగవ అధ్యాయానికి ఆంధ్ర పంచకావ్య కవులు అనేటువంటి పేరు పెట్టి అందులో అలసాని పెద్దన, నంది తిమ్మన, తెనాలి రామకృష్ణ కవి, శ్రీనాథుడు గురించి చర్చించారు. ఐదవ అధ్యాయానికి ఆంధ్ర ద్వ్యర్థి కావ్యములు అనేటువంటి పేరు పెట్టి తెలుగులో 2 అర్థాల కావ్యాలు రచించినటువంటి పింగళి సూరణ, రామరాజభూషణుడు, పిండిప్రోలు లక్ష్మణ కవి, శిష్టు కృష్ణమూర్తి శాస్త్రి కవి గురించి తెలియజేశారు. ఇక 6వ అధ్యాయానికి ప్రౌఢ ప్రబంధ కవులు అనేటువంటి పేరు పెట్టారు. అందులో శంకుశాల నృసింహ కవి, శ్రీకృష్ణదేవరాయల గురించి తెలియజేశారు. 7వ అధ్యాయానికి పురాణ కవులు అనే పేరు పెట్టారు. అందులో బమ్మెర పోతరాజు, వెన్నెలకంటి సూరనార్యుడు, జక్కన, వెన్నెలకంటి వెంకటాచలం, రామగిరి సింగన కవి అనేటువంటి కవుల గురించి చర్చ చేశారన్నమాట. ఇట్లా 7 అధ్యాయాలుగా విభజన చేసుకుని ఆయా కవుల గురించి తెలియజేశారు. మొట్టమొదట వేములవాడ భీమకవిని గురించి ఆయన మనం ప్రణాళికను కనుక గమనించినట్లయితే ఆయన ఆ కవుల యొక్క గ్రంథాలు ఏవైనా ఉంటే ఆ గ్రంథంలో చెప్పబడినటువంటి విషయాలను స్థూలంగా ప్రస్తావించి అతడు ఏ గోత్రానికి చెందినవాడు, వైదిక లేక నియోగ అనేటువంటి ఏ శాఖకు చెందినవాడు, ఆయన ఆ గ్రంథం ఆధారంగా ఏ రచనలు చేసింది చెప్పి అందులో చేసినటువంటి ఆయన కవితా విశేషాలు ఏమైనా చెప్పుకుంటూ చెప్పాడు. అదేవిధంగా ఆ కవి గురించి జనశ్రుతిలో ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ప్రధానంగా చర్చించి ఈయన కవి కాలాన్ని నిర్ణయించేటువంటి సందర్భంలో ఒక తులనాత్మక అధ్యయనం అటువంటిది మనకు కనిపించదు. ఈ జనశ్రుతిని తనకు లభ్యమైనటువంటి గ్రంథాల ఆధారంగా నిర్ణయించడం వల్ల కొంత కాల నిర్ణయం విషయంలో వాటిల్లో తర్వాత కవుల యొక్క కవిత్వాన్ని గురించి కూడా సరైనటువంటి రీతిగా చర్చ జరిగిందని చెప్పేసి మనకు అనిపిస్తుంది అన్నమాట ఈ గ్రంథాన్ని చదివినప్పుడు. మొట్టమొదటిగా వేములవాడ భీమకవి గురించి ఆయన చెప్పినటువంటి అభిప్రాయాలు చూద్దాం. మొదటి అధ్యాయంలో వేములవాడ భీమకవి గురించి తెలియజేశారు. వేములవాడ అనే ఊరిలో జన్మించడం వల్ల అది ఆయన ఇంటి పేరు అయిందన్నారు. ఈ గ్రామం కృష్ణా మండలంలోనిదని కొంతమంది, గోదావరి మండలంలోనిదని మరికొంతమంది చెబుతున్నారు. కొన్ని కారణాల వల్ల అది గోదావరి మండలానికి చెందిందిగానే నిశ్చయింపబడిందని, అది కాకినాడకు సమీపంలో ఉందని, దీనికి కొంచెం దూరంలోనే దాక్షారం అనే గ్రామం ఉందని, అక్కడే భీమనాయక స్వామి ఉన్నాడని, ఆ ఈశ్వరుని కటాక్షం వల్ల భీమకవి పుట్టాడనే వాడుక ఉందన్నారు. అయితే ఇది ఎంత మాత్రం నమ్మదగిందో చెప్పలేమన్నారు. ప్రస్తుతం ఈ వేములవాడ మనం తెలంగాణలో ఉన్నటువంటి వేములవాడగా ప్రధానంగా సాహితీవేత్తలంతా కూడా పేర్కొంటూ ఉన్నారు. వేములవాడ భీమకవి జన్మ వృత్తాంతాన్ని పేర్కొంటూ భర్త చనిపోయిన బ్రాహ్మణ స్త్రీకి వేములవాడ భీమేశ్వరుని అనుగ్రహంతో జన్మించాడని, చిన్నతనంలో తండ్రి లేనివాడని భీమకవిని తోటి మిత్రులు అవమానించగా తల్లి మాట మేరకు ఆయన వెళ్లి దక్షారామ భీమేశ్వరుని ప్రశ్నించి సమాధాన పడడమే కాక తాను ఆడింది ఆట, పాడింది పద్యమయ్యేలా వరాన్ని కూడా పొందాడని జనశ్రుతిలో ఉన్న విషయాన్ని చెప్పారు. భీమకవి పేరుతో ఉన్న చాటువులను ఆయా వృత్తాంతాలను తెలుపుతూ వివరించారు. భీమకవి చెళుక్య వంశపు రాజైన చొక్కండ్రుపాలుని సభలో ఉన్నట్లు కొన్ని పద్యాల్లో కనిపిస్తోందన్నారు. ఆ చొక్కండ్రుపాలుడు రాజరాజ నరేంద్రుడి వంశం వాడన్నారు. భీమకవి అన్ని సంస్థానాలను చూసి ఆయా రాజులతో విశేష గౌరవం పొందినట్టు వాడుకలో ఉందన్నారు. ఈ కవి కాలంలోనే మైలమ భీమన అనే ఒక దండనాథుడు ఉండేవాడని, ఆయన గురించి ఈ కవి కొన్ని పద్యాలు చెప్పాడన్నారు. ఈ మైలమ భీమన శాసనం
అమరావతిలోని అమరేశ్వరుని దేవాలయంపై ఉన్నట్లు, అది శాలివాహన శకం 925 అయినట్లు ఇలియట్ మార్బుల్స్ అనే పుస్తకం వల్ల తెలుస్తోందన్నారు. మైలమ భీమన సంతతి వారే ఆంధ్రదేశంలోని పూసపాటి మహారాజులని, ఆయన తల్లి అయిన మైలమాంబ వల్ల ఆయనకు మైలమ భీమన్ అనే పేరు వచ్చిందన్నారు. దీనికి సరైనటువంటి ఆధారం చూపించలేదు. భీమన శాపశక్తిని, అనుగ్రహ శక్తిని చాటే వృత్తాంతాలను వివరించి ఆయా సందర్భాల్లో చెప్పినట్లుగా ఉన్న చాటు పద్యాలను శ్రీరామమూర్తి గారు పేర్కొన్నారు. అయితే వేములవాడ భీమకవి గురించి ఆరుద్ర గారు చెప్పినటువంటి అభిప్రాయాన్ని ఈ సందర్భంలో మనం పరిశీలిద్దాం. ఆరుద్ర గారు సమగ్రాంధ సాహిత్యంలో భీమన గురించి చెబుతూ, భీమకవి చెప్పినవని లోకంలో ప్రచారం పొందిన చాటువులను ఆధారం చేసుకుని వాటిలో పేర్కొన్న చారిత్రక పురుషుల కాలాన్ని బట్టి ఇతని కాల నిర్ణయం చేయడానికి ప్రయత్నాలు జరిగాయని, అన్ని చాటువులను నమ్మితే ఈ కవి 200-300 సంవత్సరాలు సజీవంగా జీవించి ఉండాలి. భీమకవి నన్నెచోడునికి తిక్కన గారికి నడువ ఉండవచ్చని ఆరుద్ర గారు అభిప్రాయపడ్డారు. శ్రీరామమూర్తి గారు భీమకవి రచనలను పేర్కొంటూ ఆయన లకోటా ప్రశ్నలు అనే ఒక గ్రంథాన్ని రాశాడని, అందులో పటలాలని సర్గలని భేదాలున్నాయని, మనం అడిగే ప్రశ్నలకు అందులో జవాబులు ఉంటాయని, మనం ఒక ప్రశ్న అడిగిన కాలాన్ని బట్టి లెక్క వేస్తే ఫలానా పటలంలో, ఫలానా సంచికలో, ఫలానా పుటలో దానికి జవాబు ఉంటుందని తెలిపారు. భీమన కాలంలోని వారి సాహిత్యం ఆయన సాహిత్యానికి చాలదని వాడుక ఉందని, అప్పుడు రెండర్థాలు వచ్చేలా పద్యాలు చెప్పిన వాడు ఈయన ఒక్కడే అని చాలా మంది నిశ్చయించారని, అందుకు దృష్టాంతంగా పింగళి సూరణ తన రాఘవ పాండవీయంలో చెప్పిన పద్యాలను ఉదాహరించారు. నన్నయ్యకు భీమన సమకాలికుడని అప్పకవీయంలో అప్పకవి చెప్పడమే కాక ఆ వ్యక్తి కావ్యాన్ని నన్నయ్యే అణచివేశాడని చెప్పాడని, అది ఎంతవరకు నిజమో చెప్పలేమన్నారు. కాశీఖండంలో వీరభద్రారెడ్డి శ్రీనాథుని కవిత్వ రీతిని ప్రశంసిస్తూ, వచియింతు వేమలవాడ భీమన భంగి ఉద్దండలీల ఒక్కొక్క మాటు అంటూ మొదట భీమన కవితారీతితో పోల్చి తర్వాత నన్నయ్య కవితారీతితో పోల్చారన్నారు. అప్పకవి కూడా అసూయతో వేమలవాడ భీమకవి గురించి కొన్ని తప్పుడు మాటలు మాట్లాడారన్నారు. భీమన చందో విషయమైన గ్రంథం ఒకటి రాశాడని, దానినే భీమన చందం అంటారని, అది నన్నయ్య భట్టు వ్యాకరణానికన్నా ముందుదని, అందులో విశేషంగా భీమన చాటు పద్యాలు చాలా ఉన్నాయని, అప్పటి వారంతా ఈ గ్రంథం ఆధారంగానే కవిత్వం చెప్పినట్లు ప్రాచీన గ్రంథాల ద్వారా చెప్పవచ్చున్నారు. యతుల గురించి చెప్పిన కొన్ని పద్యాలను ఉదాహరించారు. భీమన చాటు పద్యాల్లో అక్కడక్కడ రాజకళింగ గంగును గురించి, చొక్కరాజును గురించి, సాహిని మారని గురించి, శృంఖలరాజు గురించి ప్రస్తావించాడని, వాటిని బట్టి ఆయన వారికి సమకాలీకుడని ఊహించవచ్చన్నారు. ఘనుడన్ వేములవాడ వంశజుడ అనే చాటు పద్యాన్ని బట్టి భీమకవి రాజరాజనరేంద్రుని తండ్రి అయిన విమలాదిత్యుని సమకాలీయుడని స్పష్టమవుతోందని, ఈ పద్యంలోని వెలుంగాధీశ అనే పదానికి విమలాధీశుడనే అర్థం కొంతమంది చెబుతున్నారన్నారు. అట్లే అయినచో ఆయన రాజ నరేంద్రుని తండ్రి అని, శాలివాహన శకం 937లో రాజ్యానికి వచ్చిన ఆయన శాలివాహన శకం 944 వరకు రాజ్యం చేశాడని, ఆయన రాజ్యానికి రాకపూర్వం 27 సంవత్సరాల నుండి వేగిదేశం అరాచకంగా ఉన్నట్లు చాళుక్య వీరవాద శాసనాన్ని బట్టి తెలుస్తోందన్నారు. దీన్ని సూచిస్తూ పలు శాసనాలు కూడా లభిస్తున్నాయన్నారు. ఈ పద్యం నాటి కాలం శాలివాహన సంవత్సరం 927 పైగా అయ్యిందని, విమలాదిత్యుడు మరొక 10 సంవత్సరాలకు రాజ్యానికి వచ్చినట్టు తెలుస్తోందని, ఈ సమయంలోనే కళింగ నగరంలోని కళింగరాజులు తమ అధికారాన్ని బలపరుచుకున్నట్లు స్యూయల్ రాసిన దక్షిణ దేశపు రాష్ట్ర వృత్తాంతం అనే గ్రంథం ద్వారా తెలుస్తోందన్నారు. దీన్ని బట్టి భీమకవి శాలివాహన సంవత్సరం 944 పూర్వమే ఉన్నట్లుగా చెప్పాల్సి ఉంటుందన్నారు. అందువలనే శ్రీనాథుడు కూడా నన్నయ్యకు పూర్వుడైన భీమను మొదట స్తుతించి తర్వాతనే కవిత్రయాన్ని స్తుతించారని పేర్కొన్నారు. మైలమ భీముని అమరావతి శాసనం వల్ల
ఈయన సమకాలికుడైన ఆ రాజు శాలివాహన సంవత్సరం 925లో ఉన్నట్లు కనిపించగా భీమకవి ఆ సమీప కాలంలో ఉన్నవాడని చెప్పాల్సి ఉంటుందన్నారు. భీమకవి కళింగ పట్టణాన్ని వర్ణిస్తూ అది శృంఖల ద్వీపం అనే పేరుతో ప్రసిద్ధి చెందిందన్నాడని, ఆ కారణం చేతనే దాని పాలకుడైన రాజకళింగ గంగును శృంఖలుడని కళింగాధిపుడని కూడా వ్యవహరించాడన్నారు. ఉత్కళ దేశపు రాజవంశం గంగేశ్వరుడనే పురుషుని పేరుతో గాంగేయ వంశమని, గంగ వంశమని పిలువబడిందని, ఈ వంశస్థుల్లో కొంతమంది శాలివాహన శకానికి 6-7 శతాబ్దాలకు పూర్వమే కళింగ దేశానికి వచ్చి అక్కడ స్థిరపడినట్లుగా హిందూ సిలోన్ దేశాల ప్రాచీన శాసనాధికారులను బట్టి, గ్రీసు, రోమ్ దేశాల్లోని ప్రాచీన గ్రంథాలను బట్టి తెలుస్తోందన్నారు. ఇది కొంతకాలం విశేషాభివృద్ధిని పొందినట్లు, మరికొంతకాలం దుర్బలంగా ఉన్నట్టు కనబడుతోందని, ఇది వరకు చూపించిన దృష్టాంతాలను బట్టి ఈ వంశం వాళ్లకు మళ్ళీ అధికార ప్రాబల్యం శాలివాహన సంవత్సరం 900 నుండి కలిగినట్లుగా కనిపిస్తోందన్నారు. భీమకవి శృంఖలుని సమకాలీనుడు అనడంలో సందేహం లేదన్నారు. శృంఖలుడు తన సభాభవనంలోని స్తంభాన్ని చెట్టును చేయమని ఎగతాళిగా కోరగా భీమకవి అలాగే చేశాడని చెప్పి అప్పుడు చెప్పిన పద్యాలను ఉదాహరించారు. రాజకళింగ గంగుకే చొక్కనృపాలుడు, శృంఖలుడు అనే పేర్లున్నాయన్నారు. ఈ సందర్భంలో భీమకవి పద్యంలో ప్రస్తావించిన తిట్టుకవులైన మేధావి భట్టు, కవిమల్లుడు, భానుకవి, వడబాగ్ని భట్టులలో భీమనకు పూర్వులు, సమకాలీనులు ఉన్నారన్నారు. వడబాగ్ని భట్టు శాలివాహన సంవత్సరం 1040లో వెలవల వంశస్థుల గోత్రఖండన చేసినట్లు పద్మనాయక చరిత్రం అనే వెలమ వృత్తాంత గ్రంథంలో ఉందని, అందువల్ల ఆయన శాలివాహన శకం 950 సమీప కాలం వారై ఉంటారని భీమనకు సమకాలికుడని అన్నారు. చొక్కరాజుతో యుద్ధం చేయడానికి వచ్చిన సాహినిమారుని ఆయన ఆస్థానంలోని భీమకవి చుడుతూ పద్యం చెప్పాడు అంటూ ఉండడం వల్ల వాళ్ళు ముగ్గురు సమకాలీనులే అని వేరే చెప్పాల్సిన పని లేదని శ్రీరామమూర్తి గారు అభిప్రాయపడ్డారు. అయితే ఆరుద్ర గారు సమగ్రాంధ సాహిత్యంలో భీమకవి పద్యంలో ప్రస్తావించినట్లుగా చెప్పబడుతున్న మేధావి భట్టు, కవిమల్లుడు, బడబానల భట్టు 15వ శతాబ్దానికి ముందు రారు. అందుచేత వీళ్లకు ప్రాచీనుడైన భీమకవి వీళ్లను పేర్కొని చొక్కన రూపాలని వద్ద పద్యం చెప్పడం కుదరదు. కాబట్టి ఈ పద్యాన్ని ఎవరో కట్టి భీమకవికి అంటగట్టారనుకోవాలని చెప్పేసి ఆరుద్ర గారు అభిప్రాయపడ్డారు. భీమకవి యుద్ధంలో మరణించిన రణచిక్కనను బతికించాడనే వృత్తాంతాన్ని చెప్పి తిక్కన పెద్ద తండ్రి పెంపుడు కొడుకొని గుణముల నిదానము అనేటువంటి ఒక చాటు పద్యాన్ని ఉదాహరిస్తూ నన్నయ్య తిక్కనల కాలంలో కొంచెం హెచ్చుతగ్గులుగా ఉన్నట్లుగా గ్రంథ దృష్టాంతాలు కనబడుతున్నందువల్ల రణతిక్కన కూడా భీమకవి సమకాలుడై ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. నన్నయ్య భీమకవిని ప్రశంసిస్తూ ఒక పద్యం చెప్పాడని, ఆ పద్యాన్ని ఉదాహరిస్తూ ఇది భీమన చందంలో కూడా ఉందని చెప్పారు. ఆ పద్యాన్ని ఏం పేర్కొన్నాడంటే, మతి ప్రభనీగి పేర్మి సిరి మాసము పెంపున భీముని బృహస్పతి రవి కర్ణు అర్జును కపర్తి సుయోధను కోల్ప పునవ మతకరి తైష్ణు దుష్కులు అమానుషు భిక్షు ఫలాత్ము నుంచి వాక్సతిపు శశిన్ సికిన్ కొమరు సామిని మేరు అబ్ది పోల్చదని చెప్పేసి నన్నయ్య గారు వేమలవాడ భీమకవి మీద ఎంతో గౌరవంతో చెప్పినట్టుగా ఒక పద్యాన్ని ఉదాహరించారు. అయితే భీమన పేరుతో చంద్ర గ్రంథం వ్యవహారంలో ఉన్నప్పటికీ భీమన రాయలేదని, ఆయన కుమారుడు రాశాడనేటువంటి విధంగా ఈయన పేర్కొన్నారనమాట. ఇక మైలవ భీమన ఈ వేమలవాడ భీమకవి అధ్యాయంలోనే మైలవ భీమను మొదలు ప్రస్తావించాడు కాబట్టి ఆ మైలవ భీమన వంశస్థులైన పూసపాటి రాజులకు ఉన్న 80 ప్రాచీన బిరుదులను కూడా పేర్కొని వాటిని వివరించారు. అదేవిధంగా మరొక సమకాలికుడైనటువంటి రేచర్ల గోత్రానికి చెందిన ఆది జగన్నాథరావు గురించి చెప్పి ఆయన వంశస్థులైన వెంకటగిరి, పిఠాపురం, బొబ్బిలి మొదలైన సంస్థాన పాలకులకు ఉన్న పలు బిరుదులను పేర్కొని వివరించారు. రెండవ అధ్యాయంలో భారతాంధ్ర కవులు అటువంటి పేరుతో మొట్టమొదటగా నన్నయ్య భట్టు గారి గురించి తెలియజేశారు. అంటే ఇందులో ప్రధానంగా భారత రచన చేసినటువంటి వాళ్ళు కవిత్రయమే కాకుండా పిల్లల మరి పినవీర భద్రయ్య
జైమిని భారతం రాశాడు కాబట్టి ఆ నలుగురిని చేర్చి భారతాంధ్ర కవులు అటువంటి పేరుతో అధ్యాయం చేశాడు అన్నమాట. ఇందులో నన్నయ్య భట్టుల గురించి చర్చిస్తూ నన్నయ్య ఆది పర్వంలో తన కుల బ్రాహ్మణు అనే పద్యంలో తనను గురించి చెప్పుకుంటూ లోకజ్ఞుని వాడారని, కాబట్టి నన్నయ్య లౌకికుడు కూడా అయి ఉండవచ్చని, పూర్వకాలంలో లౌకిక వైదిక వ్యాపారాలు లౌకికుల వలనే జరిగినట్లుగా గ్రంథాల వల్ల తెలుసుకుంటున్నారు. అసలు నన్నయ్య భట్టు కాలం నాటికి వైదికులని ప్రస్తుతం పిలువబడుతున్న బ్రాహ్మణ శాఖ వేగి దేశానికి వచ్చిందా లేదా అని ఊహించాల్సి ఉందని, అలాంటి స్థితిలో నన్నపార్యుడు ఇంతకు ముందు దేశంలో రాజాస్థానాల్లో ఉండి లౌకిక వైదిక కార్యాలను నెరవేర్చడానికి ఏర్పడిన నియోగి శాఖలోని వాడు కాక, ఆ తరువాత 1-2 శతాబ్దాలకు ఈ దేశానికి వచ్చిన వైదిక శాఖలోని వాడు ఎలా అవుతాడో ఆలోచించాల్సి ఉందన్నారు. అప్పటి చాళుక్య రాజులతో ఈ దేశానికి వచ్చిన బ్రాహ్మణులు తమ ప్రభువులతో పాటు పశ్చిమ దేశస్థులే అయి ఉండాలని, తమ ప్రభువులైన చాళుక్యులు మహారాష్ట్ర దేశంలో బీజపూర్ సంస్థానంలోనిదైన కళ్యాణిపురం నుండి వచ్చారని, మహారాష్ట్ర దేశంలోని పశ్చిమ ఖండం నుండి వచ్చిన రాజులకు వంశానుగతమైన పురోహితులుగా ఉండేవారు ఆ దేశంలోని వారు గాక కొత్త రాజ్యమైన ఆంధ్రదేశంలోని వారై ఉండరని, కావున నన్నయ్య భట్టారకుడు అక్కడి వాడుగానే కనిపిస్తున్నాడని అన్నారు. ఆయనకు ఆ దేశంలోని వారిలా లౌకిక వైదికాలు రెండింటిలో కృషి చేసి ఉంటారన్నారు. అంత మాత్రం చేత ఆయనను కేవలం వైదిక శాఖలోని వాడని చెప్పలేమని, భట్టు అనే శబ్దం మహారాష్ట్ర దేశంలోని విద్యావంతులైన బ్రాహ్మణులకు లభించే ఒక బిరుదని, ఇలాంటి బిరుదు ఉన్నంత మాత్రాన ఈ బిరుదు కల వాళ్ళంతా వైదిక శాఖలోని వారని చెప్పలేమన్నారు. పూర్వులలో లౌకిక శబ్దవాచ్యులైన నియోగులు కూడా భట్టు శబ్దంతో వ్యవహరింపబడ్డారని, అందుకు శ్రీనాథుడు కాశీఖండంలో తనను శ్రీనాథ భట్టుగా చెప్పుకోవడమే ప్రమాణం అన్నారు. అయితే భట్టు అంటే 6 శాస్త్రాల్లో పండితుడు అని కూడా పండితులంతా కూడా తర్వాత కాలంలో పేర్కొంటూ ఉన్నారు. నన్నయ్య ఇష్టదేవతకు నమస్కరించి సంస్కృత కవులైన వాల్మీకి వ్యాసాదును స్తుతించి తక్కిన ఆనాటి పండిత సమాజాన్ని పరమ వివేక సౌరభ విభాసిత అనేటువంటి పద్యంలో స్తుతించాడే గాని తనకు పూర్వులైన తెలుగు కవులను స్తుతించలేదన్నారు. అంత మాత్రం చేత ఆయనకు పూర్వం తెలుగు కవులు లేరని చెప్పకూడదని, చాలా మంది ప్రసిద్ధమైన తెలుగు కవులు ఉన్నారని, ఉన్నప్పటికీ వాళ్ళను స్తుతించకపోవడం ఆ కాలపు కవుల ఆచారంగా కనిపిస్తోందని, భీమకవి గాని భాస్కర కవి గాని తిక్కన సోమయాజి గాని తమకు పూర్వం ఉన్న తెలుగు కవులను స్తుతించినట్టు కనిపించదని, కానీ ఎర్రాప్రగడ నుండి ఈ పద్ధతి మారిందని, ఆయన నన్నయ్య భట్టారకుని తిక్కన సోమయాజిని హరివంశంలో స్తుతించాడని అభిప్రాయపడ్డారు. రాజరాజనేంద్రుని కోరిక మేరకు నన్నయ్య భారతాంధ్రీకరణకు పూనుకొని మొదటి 2 పర్వాలు పూర్తి చేసి అరణ్య పర్వ రచన చేస్తున్న సందర్భంలో అధర్వణాచార్యుడనే కవి కూడా మహాభారత రచన చేసి రాజుకు గ్రంథాన్ని ఇవ్వడానికి వస్తూ ముందుగా నన్నయ్యను కలిశాడని, ఈ సందర్భంలో ఆయన కవిత్వం విన్న నన్నయ్య తన గ్రంథం కన్నా ఆ గ్రంథం బాగుందని అసూయపడి రేపు రాజదర్శనానికి వెళదామని చెప్పి అధర్వణుడు ఇంటిలో లేని సమయంలో ఆయన ఆంధ్రీకరించిన భారతాన్ని కాల్పించాడని, అధర్వణుడు ఆ ఆవేదనతో నాకు అపకారం చేసిన వాడు కూడా తనలాగే ఐహిక సుఖాలకు దూరం అవుతాడని చెప్పించి అగ్నికి ఆహుతయ్యాడని, దానివల్ల నన్నయ్యకు బుద్ధి చాంచల్యం ఏర్పడిందని జనశ్రుతిని కూడా వారు పేర్కొన్నారు. నన్నయ్య అరణ్య పర్వాన్ని ఆంధ్రీకరిస్తున్నప్పుడు వేములవాడ భీమకవి కోపంతో ఇంకా ఆయన అరణ్యంలోనే రోధిస్తున్నాడా, ఎప్పుడు అలాగే ఉండుగా కానీ శపించాడని అప్పకవ్యంలో అప్పకవి చెప్పి ఆ శాప భయంతోనే ఎర్రన స్ఫురణ ధరుణాంశు రాగానే నగనంతో ప్రారంభించాడని చెప్పాడని, ఇది భీమకవిపై అప్పకవికి ఉన్న అసూయతో చెప్పిన మాట కాబట్టి నమ్మదగింది కాదని అభిప్రాయపడ్డారు. భీమకవికి నన్నయ్యకు సత్సంబంధాలు ఉన్నాయని పేర్కొని ఇంతకు ముందు
నన్నయ్య చెప్పాడంటూ ఒక పద్యం మనం ఉదాహరించుకున్న పద్యాన్ని మళ్ళీ ఉదాహరించారన్నమాట. అధర్వణుని మరణానికి కారకుడైన నన్నయ్య బ్రహ్మహత్యకు పూనుకున్నాడని పశ్చాత్తాపడి ఇంకా తాను భారత రచనకు అర్హత లేనివాడని రచనను వదిలివేశాడని రాజరాజ నరేంద్రుడు వచ్చి ఓదార్చి భారతం గతి ఏమిటని అడిగాడని, అప్పుడు నన్నయ్య తాను రాసిన మద మాతంగ తురంగ కాంచిన అనే పద్యం రాసిచ్చి దానిని పలు దేశాలకు పంపమని, దానికి సమానమైన పద్యం రాసిన వాడు మాత్రమే భారత రచన చేయడానికి సమర్థుడని చెప్పాడన్నారు. అలా భటులు కాశీనగరం చేరగా అక్కడ తిక్కన ఆ పద్యాన్ని ఎత్తిరాయించి తాంబూల రసంతో పూత పూసి దాన్ని మెరిపించి పంపాడని, అది నన్నయ్య చూసి నాలాగే తన కవిత తిక్కన కవిత కూడా ఉంటుందని, ఇంకా దాన్ని మెరిపింపజేస్తాడనే సూచన అందులో ఉందని, కాబట్టి తిక్కనే భారత రచన చేయడానికి సమర్థుడని నిశ్చయించినట్లుగా చెప్పారన్నమాట. రాజు తిక్కనను ఎలా పిలిపించాలో సతమతమవుతూ నిద్రించగా కలలో ఆయన ఇష్టదైవం కనిపించి తిక్కన కూడా తన భక్తుడని, ఆయనే భారత రచన చేయ సమర్థుడని చెప్పాడని, అదేవిధంగా తిక్కనకు కూడా కలలో హరిహరనాథుడు తిక్కన తండ్రి అయిన కొమ్మనామాచ్యునితో వచ్చి కనిపించి భారత రచనకు ఆజ్ఞాపించాడని చెప్పినట్టుగా చెప్పారన్నమాట. తిక్కన భారత ఆంధ్రీకరణ చేయడానికి పవిత్రుడు కావడం కోసం యజ్ఞం చేశాడని, తిక్కన తన ఊరి నుంచి కుమ్మర గురునాథుడు అనే లేఖకుని భారత రచన కోసం పిలిపించుకున్నాడని, హరిహరనాథుని తప్ప వేరొకరిని నాయకుణ్ణి చేయనని, సభాంతరంలో సంస్కృత భారతాన్ని ముట్టనని, రచన చేసేటప్పుడు తడుముకోవడం ఉండదని, అలా చెప్పలేకపోతే నాలుగు కోసుకుంటానని తిక్కన శపథాలు చేశాడని తెలిపారు. అదేవిధంగా ద్రోణపురంలో సైంధవ వధను గురించి తిక్కన సంజయుడు ధృతరాష్ట్రుడు చెప్పేటువంటి ఒక పద్యంలో చెబుతూ పాదాంతంలో ఏమీ తోచక ఏమి సిక్కుదును గురునాథ అని బాధపడి తన నాలుకను కోసుకోబోయాడని, అప్పుడు గురునాథుడు పద్యపాదం చదివి పద్యం సరిపోయిందన్నాడని, ఇలా శ్రీరామమూర్తి గారు నన్నయ్య కాలానికి, తిక్కన కాలానికి, రాజరాజ నరేంద్రుడి కాలానికి, మనోసిద్ధి కాలానికి ఉన్న వ్యత్యాసాలను పట్టించుకోకుండా జనశ్రుతిలో ఉన్నటువంటి రకరకాల కథలు చెప్పి నన్నయ్య తిక్కన సమకాలికులు అన్నట్లుగా చెప్పారన్నమాట. ఇక నన్నయ్య కాలాన్ని పేర్కొంటూ నన్నయ్య రాజరాజ నరేంద్రుడికి భారతాన్ని అంకితం చేశాడని, రాజరాజ నరేంద్రుడు శాలివాహన శకం 944 మొదలుకొని 985 వరకు వేగి దేశంలో అధికారం చేసినట్లు చాళుక్య వంశస్థుల ఆధారాలను బట్టి తెలుస్తోందన్నారు. అయితే శాలివాహన సంవత్సరం 1000 పైననే రామానుజాచార్యుల రాకతో వేదమతం వ్యాప్తమైందని, రాజరాజ నరేంద్రుడు ఆ సమయంలో దక్షిణ దేశ దండయాత్రకు వెళ్ళాడని, ఆ సమయంలో ఆయన కుమారులు రాజ్యపాలన చేస్తున్నారని, వేదమత ప్రాబల్యం ఉన్న కాలంలో రాజరాజ నరేంద్రుడు భారత రచనను కోరారంటూ అభిప్రాయపడ్డారు. నన్నయ్య ఆంధ్ర శబ్ద చింతామణి అనే వ్యాకరణ గ్రంథం రచించాడని, భీమకవి వల్ల అది పూర్వపక్షం చేయబడిందని, ఆ కారణం వల్ల అప్పటి వాళ్ళంతా ఆ గ్రంథాన్ని ఉపేక్షించారని కూడా ఈయన అభిప్రాయపడ్డారు. ఇక 2వ అధ్యాయం భారతాంధ్ర కవులులో తిక్కన సోమయాజి గురించి ఇలా తెలియజేశారన్నమాట. తిక్కన నివాస స్థానం గురించి చర్చిస్తూ తిక్కన తండ్రి తాత గుంటూరులో నివసించడం వల్ల తిక్కన కూడా అక్కడే జన్మించాడని స్పష్టపడుతోందన్నారు. కొంతమంది నెల్లూరు వాస్తవ్యుడని, మరికొంతమంది గుంటూరు జిల్లాలోని ప్రాటూరు కాపురస్తుడని అంటున్నారని, నెల్లూరు ప్రభు అయిన మనోసిద్ధిరాజు పేరిట సోమయాజి తన నిర్వచనోత్తర రామాయణ రచనను ఇవ్వడం వల్ల, భారతాన్ని హరిహరనాథుని పేరిట ఇవ్వడం వల్ల ఈయన నెల్లూరు వాసిని వాడుక కలిగిందని అభిప్రాయపడ్డారు. మనోసిద్ధి గాథను బట్టి నెల్లూరు నివాసం స్థిరపరచడానికి వీలు లేదని, పూర్వం కవీశ్వరుడు దేశ దేశాలు తిరిగి ఎక్కడ రసికులైన ప్రభువులు ఉంటారో అక్కడ కొన్ని రోజులు ఉండి ఆ రాజుకు ఒక కావ్యం అంకితం ఇచ్చి బహుమతులు పొంది మళ్ళీ స్వస్థలానికి పోయే ఆచారం ఉందన్నారు. తిక్కన కూడా అలాగే చేశాడని, ఆయన 2వ గ్రంథమైన భారతంలో మనోసిద్ధి ఆస్థానంలోని వాడని చెప్పుకోకపోవడం వల్ల ఈ మాట సందేహం లేకుండా చెప్పవచ్చన్నారు. అంతేగాక భారతంలో స్మరింపబడిన హరిహరనాథుడు అత్యావతార రూపుడై
నెల్లూరులో వెలసి ఉన్న హరిహరనాథుడు కాదని, కేవలం అద్వైతులకు ఉపాస్యుడైన హరిహరులకు అధినాథుడైన అద్వయ నిర్గుణ బ్రహ్మమని, భారతంలోని ఆశ్వాస ఆద్యంత పద్యాలను అద్వైత శాస్త్ర సంప్రదాయం ప్రకారం చూస్తే ఆ విషయం స్పష్టమవుతుందన్నారు. కాబట్టి ఈయన తిక్కన నెల్లూరు నివాసగా అంగీకరించలేదు. కళలను నమ్మి వాటిని గ్రంథస్థం చేసిన తెలుగు కవులలో తిక్కనే మొదటివాడన్నారు. తిక్కన శాస్త్ర పాండిత్యం గురించి తెలుపుతూ ఆయనకు వేదాంతాది శాస్త్రాల్లో, సాంఖ్య యోగాది శాస్త్రాల్లో ఉన్న విశేష పాండిత్యం శాంతి ఆనుశాసనిక పర్వాల వల్ల, తక్కిన పర్వాల్లో తత్వాన్ని చెప్పే ఇతిహాసాదుల వల్ల తెలుస్తుందన్నారు. పూర్వోత్తర మీమాంసా శాస్త్రాలు బాగా చదువుకున్నవాడని, తిక్కన జైన పండితులతో చేసిన సంవాదాల వల్ల తెలుస్తోందని, అలాంటి వివరాలు గ్రంథస్థం కాకపోయినప్పటికీ అలాంటి సంవాదాల విషయం సోమదేవ రాజీయం మొదలైన గ్రంథాల్లో కొంత వివరింపబడిందన్నారు. అద్వైత మత బోధ ఆంధ్ర భాషలో చేసిన ఆచార్యుల్లో సోమయాజియే మొదటివాడన్నారు. ఆంధ్రుల్లో తత్వ రహస్యాలు తెలుసుకోదలిచిన ఆంధ్ర భాషా పండితులంతా సోమయాజి మార్గాన్ని తెలుసుకోకుండా ఇతర గ్రంథాలు చదువుకోరన్నారు. వేదాంత గ్రంథాలు కలిగించడానికి ప్రయత్నించిన వారంతా సోమయాజి మార్గాన్ని అవలంబించి కొత్త గ్రంథాలు రచించారన్నారు. సోమదేవ రాజీయం అనే ప్రతాపరుద్ర వంశ చారిత్రంలో ప్రతాపరుద్రుని మాతామహుడైన గణపతి దేవరాయని దర్శించడానికి తిక్కన వచ్చినట్లు చెప్పి, అప్పుడు కొన్ని రాజకీయ వ్యవహారాలు, మత సంవాదాలు జరిగినట్టు తెలుపబడిందన్నారు. ఇలాంటి వృత్తాంతాలు వంశ చరిత్రను తెలిపే గ్రంథాల్లో ఒకేలా కనిపిస్తున్నాయని, అలాంటి గ్రంథాల్లో 2 ప్రామాణిక గ్రంథాలు ఉన్నాయని, అందు మొదటిది వచన కావ్యమని, అది పుట్టి 300 సంవత్సరాలకు పైనే అయ్యిందని, రెండోది పద్యకావ్యమని, అది పుట్టి 150 సంవత్సరాలు గారి వాటి పేరు చెప్పలేదన్నమాట. వచన కావ్యం ప్రకారం తిక్కన గణపతి దేవుని ఆదరించి ఆయన దగ్గర భారత విశేషాలు, ద్వైతాద్వైత విశేషాలు, రాజనీతులు మొదలైనవి వినేవాడని, ఆ సమయంలో హనుమకొండలో నివసించే బౌద్ధులతో తిక్కన వాదించి 84 మంది బౌద్ధములను నరికించాడని, గణపతి దేవుడు తిక్కనకు 8 గ్రామాలు, 9 లక్ష ధనం, స్వర్ణకుండలాలు బహుకరించాడని అన్నారన్నమాట. ఈ విషయం పద్యకావ్యంలో కూడా మార్పు లేకుండా ఉందంటూ ఆ పద్యకావ్యంలోని పద్యాలను ఉదాహరించారు. ఆ తర్వాత తిక్కన గణపతి దేవునితో నెల్లూరు పాలకుడైన మనుమసిద్ధి దాయాదుల వల్ల రాజ్యం కోల్పోయిన విషయం తెలిపి, ఆయన సహాయంతో మనుమసిద్ధికి రాజ్యం ఇప్పించాడని, తిక్కనపై ఆ కాలపు రాజులకున్న గౌరవానికి నిదర్శనమని అభిప్రాయపడ్డారు. జ్ఞాన వాసిష్ఠ రామాయణాన్ని ఆంధ్రీకరించిన సింగన కవి తన వంశం గురించి రాస్తూ, తన తాత అల్లాడ మంత్రి తిక్కన సోమయాజి పౌత్రుడైన గుంటూరి కుమ్మవిభుని కూతురును వివాహం చేసుకున్నాడని, దీనివల్ల సోమయాజికి ఒక కుమారుడు ఉన్నట్టు తెలుస్తుందని, కానీ అతని పేరేమో తేలలేదన్నారన్నమాట. ఇక తిక్కన కాలాన్ని పేర్కొంటూ ఆంధ్రకవి చారిత్రం అనే గ్రంథంలో కృష్ణామండల చారిత్రంలో ఎర్రగడ్డ రాజైన కాటమరాజు, పల్నాటి ప్రభువైన పద్మానాయకుడు కలిసి పశువుల బీళ్ల కోసం 13వ శతాబ్దంలో నెల్లూరి ప్రభు అయిన సిద్ధిరాజుతో యుద్ధం చేసినట్లు సిద్ధిరాజు సేనలు కవి తిక్కన తమ్ముని కుమారుడైన తిక్కన మంత్రిచే నడిపింపబడినట్లు ఉందని, దీన్ని బట్టి తిక్కన సోమయాజి తమ్ముని కుమారుడు 13వ శతాబ్దంలోని వాడు కానీ సోమయాజి 13వ శతాబ్దంలోని వాడు కాదని తేలిందన్నారు. మామూలుగా మనమంతా నేడు తిక్కన 13వ శతాబ్దం వాడంటే ఆయన 13వ శతాబ్దం వాడు కాదంటున్నారు అనమాట. తిక్కన మరణకాలం శాలివాహన సంవత్సరం 1120 అని, భారత రచన శాలివాహన సంవత్సరం 1057 ముందే జరిగిందని, ఆయన జననం శాలివాహన సంవత్సరం 1020 లోపే ఉంటుందన్నారు. తిక్కన 11వ శతాబ్ది వాడడంలో సందేహం లేదని, గతంలో నన్నయ్య 10వ శతాబ్దాంతంలోను 11వ శతాబ్దంలోను ఉన్నట్టు చెప్పినట్లు తెలిపి, నన్నయ్య తిక్కన ఇద్దరు కూడా సమకాలీన అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారన్నమాట. ఇక ఎర్రాప్రగడ గురించి తెలియజేస్తూ కొన్ని విషయాలు చెప్పారు.
ఎర్రన భారతంతో చేరి ఉన్న హరివంశాన్ని తిరిగించిన తర్వాత భారతదేశాన్ని పూరించినట్లుగా కనిపిస్తోందన్నారు. హరివంశం ఆధారంగా ఎర్రాప్రగడ శ్రీవత్స గోత్రుడైనట్లు, తల్లి పోతమ్మని, తండ్రి సూరన్నని, ఆయన శైవోపాసకుడని, శంకరస్వామి అనే యతీంద్రుల శిష్యుడని, సకల భాష కవిత్వ విశారదుడని తేలిందన్నారు. ఈ శంకరస్వామి విద్యారణ్య స్వాములకు గురువైనటువంటి లంబికాయోగ పారకులైన విద్యాశంకరులని, విద్యాశంకరులు సన్యసించింది శాలివాహన సంవత్సరం 1150 కాగా 1255లో ఆయన సిద్ధి పొందారని చెప్పేసి పేర్కొన్నారనమాట. ఇక అంతేకాకుండా శ్రీమదాంధ్ర భాగవతం షష్ఠ స్కందాన్ని ఎర్రాప్రగడ వంశస్థుడైనటువంటి సింగనని ఆయన ఆంధ్రీకరించాడని, ఆయన వంశాలను కూడా అందులో చెప్పుకున్నాడని, దాన్ని బట్టి చూస్తే ఎర్రన నియోగి బ్రాహ్మణుడు అయినట్లు, ఆయన వంశంలో ఒకరు హరివంశము, ఒకరు భాగవతంలోని కొన్ని భాగాలను జరిగించినట్లు తేలిందనేటువంటి ఒక కొత్త అభిప్రాయాన్ని తెలియజేశారనమాట. తిక్కన వంశస్థుల వల్ల భారత రామాయణాలు తెనిగింపబడినట్లు, ఎర్రాప్రగడ వంశస్థుల వల్ల భారత భాగవతాల్లోని భాగాలు తెనిగింపబడ్డాయనేటువంటి అంటే ఈ మామూలుగా భాగవతాన్ని అనువదించినటువంటి సింగన కథ ఆధారంగా పేర్కొన్నారనమాట. ఈ సందర్భంలోనే మరో ఎర్రను ప్రస్తావించాడు. కూచిమంచి ఎర్రయ్య అనేటువంటి ఆయన ఒక్కొక్కమైనటువంటి కామకళాశాస్త్ర గ్రంథాలు రచించాడు అనమాట. ఆయన కూడా కొంచెం హెచ్చుతగ్గులుగా ఎర్రాప్రగడ లాగానే ఉన్నాడని, ఒక్కొక్కలో ఆయన కూడా తన వంశాలను చెప్పుకున్నాడని, దాని ప్రకారం అమాత్యుడు అని ఉండడం వల్ల ఇతడు కూడా నియోగి బ్రాహ్మణుడని, శ్రీవత్స గోత్రుడని, ఆపస్తంభ సూత్రుడని, శివోపాసనావరుడని, ఆరుడైన విద్యాచలానంద యోగీంద్రుని శిష్యుడని, కూచన మంత్రి కుమారుడని తేలిందన్నారు. మొదట వీళ్ళిద్దరూ ఒకటి అని భావించి మళ్ళీ వేరువేరు వ్యక్తులైనటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారన్నమాట. భాగవత శేషాన్ని రచించిన సింగన వీళ్ళిద్దరిలో ఎవరి వంశం వాడో చెప్పలేమని అభిప్రాయపడ్డారన్నమాట. ఈ ఎర్రయ్య ఒక్కొక్క గ్రంథాన్ని కుంటుముక్కల మల్లనామాచునికి అంకితమిస్తూ ఆయన వంశాన్ని వర్ణించాడని, అందులో కృతిపతి తండ్రి అయిన భైరవ మంత్రుని స్మరిస్తూ ఈ మంత్రి గజపతి రాయని మంత్రి అని, మహాపాత్రుడనే బిరుదు పొందినవాడని, జంఖాన్ అనే ప్రభు వల్ల ప్రభుత్వం పొంది వినుకొండ కోటకు అధికారిగా ఉన్నాడని, కటకం, ఢిల్లీ, కలుబరిగా మొదలైన స్థలాలలో వ్యవహారం కలవాడని, తిరుమల తిరువెంగళాచార్యుల శిష్యుడని తెలుస్తుందని, అందువల్ల ఈ ఎర్రయ్య బహుశా కృష్ణదేవరాయల కన్నా పూర్వుడని, శ్రీనాథుడు, పోతరాజు మొదలైన వారి కాలం వాడు కావచ్చినటువంటి అభిప్రాయాన్ని ఈయన వ్యక్తం చేశాడు అనమాట. ఇక ఈ భారతాంధ్ర కవుల్లో చివరిగా పిల్లల మరి పినవీర భద్రయ్య గురించి చర్చిస్తూ, ఆయన నియోగి శాఖ బ్రాహ్మణుడని, తండ్రి పేరు గాదయ్య మంత్రి అని, అన్న పేరు పెదవీర భద్రయ్య అని, సాలువగుండ నృపాలుని ఆస్థాన పండితుడని చెప్పేసి పేర్కొన్నారనమాట. పినవీరన కాలం గురించి తెలియజేస్తూ ఆయన ప్రభువైన గుండమరాజు కాలం ఆధారంగాను, పినవీరనతో సమకాలీనుల ఆధారంగాను కాలాన్ని నిర్ణయించవచ్చని, అయితే ఇందులో రాజు ఆధారంగా నిర్ణయించడం కష్టసాధ్యమని, కాబట్టి ఆయన సమకాలీనుల ఆధారంగా చెప్పడం సులభం అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారన్నమాట. పినవీరన ఆశ్వాసాంత గజ్జలో ఇది భారతీ తీర్థ శ్రీచరణ కరుణాపాత్ర గాదయామాత్య పుత్ర వినయ విద్యా సముద్ర పిన వీరభద్ర ప్రణీతం పైన జమినీ భారతం అని చెప్పుకున్నాడని, కాబట్టి ఈయన భారతీ తీర్థుల శిష్యుడు అన్నాడు. భారతీ తీర్థులు శృంగేరిలోని జగద్గురు పరంపరలోని వాడని, వేద భాష్యకారుడైన మాధవామాత్య అపరనామ విద్యారణ్యుల తమ్ముడని, జగద్గురు పీఠంలోని విద్యాశంకరులకు ఈయన ప్రథమ శిష్యుడని, ఈయన తర్వాత విద్యారణ్యులు విద్యాశంకర స్వామి శిష్యుడయ్యాడని, ఈ భారతీ తీర్థులు శాలివాహన సంవత్సరం 1250లో సన్యాసాస్త్రం స్వీకరించి శాలివాహన సంవత్సరం 1302లో సిద్ధి పొందాడని, కాబట్టి పినవీర భద్రయ్య ఆయన శిష్యుడు కావడం వల్ల ఇంచుమించు ఆ కాలం వాడు అయి ఉంటాడు అని చెప్పేసి అభిప్రాయపడ్డారన్నమాట. పినవీరన శాస్త్ర పాండిత్యాన్ని తెలియజేస్తూ భారతీ తీర్థుల శిష్యుడు కావడం వల్ల యోగాభ్యాస పాఠం కలవాడని, యోగ సిద్ధుడని కూడా ఈయనకు ప్రతీతి ఉందని చెప్పేసి పేర్కొన్నారన్నమాట. ఆయన తన గోత్రం ఎక్కడా చెప్పుకోలేదని, భారద్వాజ గోత్రుడని ఊహించవచ్చని చెప్పేసి అభిప్రాయపడ్డారన్నమాట. పినవీరన ఆ కాలంలో చాలా ప్రసిద్ధ పండితులని,
బాలుడుగా వీధుల్లో ఆడుకుంటూ ఉంటే శ్రీనాథ మహాకవి తాను ఆంధ్రీకరించిన నైషధాన్ని వినవీరణకు వినిపించాడని, గమికర్మీకృత నైకనీవృత అనే దానిని ఎలా తినిగించావని వినవీరణ అడుగగా, శ్రీనాథుడు గమికర్మీకృత నైకనీవృతుడనై అని తిరిగించానని చెప్పగా, నై అని తిరిగించావా అని ఎగతాళి చేశాడంటూ జనశ్రుతిని కూడా పేర్కొన్నారన్నమాట. అంతేకాకుండా వినవీరణకు ఉన్నటువంటి యోగ మహిమలన్నీ కూడా గ్రంథస్థం చేశారు. జైమిని భారతాన్ని 3 నెలల్లో ఆంధ్రీకరించమని సాలువగండ నృపాలుడు ఈయన సభలో కోరితే, లేదు నెలలోనే రచిస్తానని చెప్పి ఆయన ఆ నెల రోజులు కూడా శ్రమించకుండా అటు ఇటు తిరుగుతూ ఉండి, ఒక రోజు పూజా గదిని సిద్ధం చేయమని చెప్పి ఆ రోజంతా ఆ గదిలో కూర్చొని నిద్రపోయాడని, ఈయన నిద్రపోతుంటే సరస్వతి రాస్తున్నటువంటి ఈ వృత్తాంతం అంతా కూడా, ఈ జనశ్రుతి అంతా కూడా ఈయన గ్రంథస్థం చేశారన్నమాట. ఇక 3వ అధ్యాయంలో రామాయణాంధ్ర కవుల గురించి పేర్కొంటూ మొట్టమొదటిగా ఉలిక్కి భాస్కరుడు గురించి పేర్కొన్నాడు. ఉలిక్కి భాస్కరుడు వాల్మీకి రామాయణాన్ని తిరిగించిన కవి శిఖామణి అని, ఆయన పేరిట తెలుగు రామాయణం భాస్కర రామాయణం అనబడిందని, దాని కాలం చెప్తూ చూడండి, భారతం కంటే ఇది కొంచెం పురాతనమైందంటే భారతం కంటే ముందే భాస్కర రామాయణం వెళ్ళినట్టుగా ఆయన అభిప్రాయపడ్డారు అనమాట. ఇది భాస్కరునితో ఆంధ్రీకరింపబడినట్లు ప్రఖ్యాతి ఉన్నప్పటికీ కొంత భాగం ఆయన కుమారుడైన మల్లికార్జున భట్టారకునితోనూ, ఆ శేషం ఆయన శిష్యుడైన అయ్యేల భట్టారకునితోనూ రుద్రదేవునితోనూ కూడా తెలియింపబడింది అని చెప్పేసి చెప్పారనమాట. ఇది కూడా భారతం లాగానే కారణాంతాల వల్ల శిథిలమై ఆ తర్వాత తక్కిన వారితో పూర్తి చేయబడినట్టు తెలుస్తుందని చెప్పి మళ్ళీ ఇక్కడ ఒక జనశ్రుతి చెప్పాడు. ఈయన భాస్కరుడు మొట్టమొదట ఈ రామాయణం రాసిన తర్వాత ఎవరో ఆ సమకాలీన రాజుకు అంకితం ఇచ్చేదానికి వెళ్ళాడట. వెళితే ఆ రాజు తిరస్కరిస్తే ఆయనకు కోపం వచ్చి అక్కడే ఉండే గుర్రాల వాడికి నా గ్రంథము అంకితం ఇస్తానని చెప్పేసి ఈ సాహిని మారునికి అంకితం ఇచ్చినట్లు. అయితే ఈ సాహిని మారుని యొక్క పూర్వులు అంత గొప్పవాళ్ళు కాకపోవడం వల్ల ఆయన వంశావళిని గ్రంథంలో చెప్పనట్లుగా ఈయన అభిప్రాయపడ్డారనమాట. అంతేకాకుండా భాస్కరుడు సాహిని మారుని గురించి కొన్ని చాటు పద్యాలు చెప్పాడని చెప్పేసి అప్పులీడు అతడు ఘనుడా అనేటువంటి ఒక పద్యాన్ని కూడా ఉదాహరించాడనమాట. అంతేకాకుండా రంగనాథుడు అనేటువంటి ఆయన రంగనాథ రామాయణం ద్విపద రామాయణం రాశాడని, ఈ రంగనాథుడు వినవీరభద్రయ్యకు బంధువని, ఆయన ఒక రాజాస్థానంలో ఉండేటప్పుడు రాజు రామాయణం రాయమంటే ఆయన ద్విపదో రాస్తా అని చెప్పి చెబితే అక్కడే ఉన్నటువంటి పినవీరభద్రయ్య ద్విపద కంటే కూడా మంచి పద్యకావ్యం రాస్తే బాగుంటుంది అని చెప్పేసి రాజుతో చెప్పాడట. చెబితే ఆయన సరే ఎవరు ముందుగా రాస్తే వాళ్ళ కృతి అంకితం తీసుకుంటా అని చెప్తే, రంగనాథుడు ఒకవైపు ద్విపద రచన చేస్తూ ఉంటే ఈయన కూడా రామాయణ రచన చేస్తూ అతని కంటే ముందే రచన చేయాలని చెప్పేసి తక్కిన ముగ్గురు సహాయం తీసుకున్నాడని, త్వరగా రామాయణం రాసుకుని ఈయన వెళ్ళేటప్పటికీ ఆ సభలో రంగనాథుడు రామాయణం రాసుకుని వచ్చి ఆ రాజుకు వినిపించేదానికి సిద్ధంగా ఉంటే ఈయన నేను రాసుకుని వచ్చానన్నప్పుడు రంగనాథుడు రామాయణాన్ని కుడి చేత్తో, ఈయన రామాయణాన్ని ఎడమ చేత్తో తీసుకున్నాడట. దాంతో ఈయనకు కోపం వచ్చి వీరు పక్షపాతం చూపిస్తున్నారని చెప్పేసి, నేను నీకు అంకితం ఇవ్వడం కంటే ఈ గ్రంథము గుర్రాల అధికారికి ఇస్తే బాగుంటుందని చెప్పేసి బయలుదేరుస్తుంటే అక్కడే ఉన్నటువంటి సాకినమారుడు అయితే నాకు అంకితం ఇవ్వనట్లుగా ఇట్లా రకరకాలైనటువంటి జనశ్రుతిలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా, అంటే కవుల సాహిత్యాన్ని గురించినటువంటి చర్చ చేయలేదన్నమాట. అదేవిధంగా అయ్యలరాజు రామభద్రుని గురించి కూడా ఈ రామాయణ ఆంధ్రీకరణ కవుల్లో తెలియజేస్తూ, ఆయన తాత రాసినటువంటి ఒంటిమిట్ట రఘువీర శతకాన్ని అయ్యలరాజు రామభద్రయ్య గారు కట్టబెట్టారు. ఈయన ఆ కర్తగా పేర్కొన్నాడు అనమాట. అదేవిధంగా రామభద్రయ్యకు రామరాజభూషణుడికి ఏదో మధ్య వివాదం ఉన్నట్లుగా, వారిద్దరి మధ్య వైరం ఉన్నట్లుగా కూడా కొంత జనశ్రుతి విషయాలను కూడా వినిపించారనమాట. ఇక అదేవిధంగా ఆ తర్వాత తిక్కన ఉత్తర రామాయణం గురించి తెలియజేస్తూ, తిక్కన ఉత్తర రామాయణంలో 10 ఆశ్వాసాలు రాశాడని, చివరి ఆశ్వాసం తాను రచించలేదని, త్వరగా అంటే దానికి రచించకపోవడానికి కారణం ఏమిటి అంటే, ఒకసారి రాముడు అందులో ఆయన మరణించడం ఇటువంటి విషయాలు వస్తాయి కాబట్టి అవి చెప్పడం ఇష్టం లేక రచించలేదేమనేటువంటి అభిప్రాయాన్ని జనశ్రుతి ఉందని చెప్పి ఆ తర్వాత ఆ భాగాన్ని త్వరగా రామబట్టినటువంటి ఆయన రాశాడని చెప్పేసి ఈ రామాయణ ఆంధ్రీకరణ కవులు పేర్కొన్నారన్నమాట. ఇదే విధంగా తక్కినటువంటి ఆంధ్ర పంచకావ్య కవులు ఇట్లా, అంటే ఏ కవి గురించి ఆయన చెప్పినప్పటికీ కూడా సాహిత్యాన్ని గురించి లోతుగా చర్చ చేయడం కానీ, వారి కాల విషయంలో తులనాత్మక పరిశీలన చేయడం కానీ ఇట్లాంటివి చేయకుండా జనశ్రుతికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల బహుశా
ఈయన గ్రంథం అందుకే విమర్శక లోకంలో అంత అంటే తర్వాతి కాలంలో అంత ఆదరణకు నోచుకోలేదని చెప్పేసి స్పష్టమవుతుందన్నమాట. ఇటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. ధన్యవాదాలండి గోపాలకృష్ణ శాస్త్రి గారు. చాలా విషయాలు చాలా లోతుగా చాలా వివరంగా వివరించారు. మిత్రులారా, డాక్టర్ భూతపురి గోపాలకృష్ణ గారిని ఏవైనా అడగాలనుకుంటే అడగండి, ఎవరైనా ప్రశ్నించాలనుకుంటే ప్రశ్నించండి. ఆనంద్ గారు చూడండి. గురజాడ శ్రీరామమూర్తి గారి కవి జీవితం గురించి ఏవైనా అడగాలంటే గోపాలకృష్ణ శాస్త్రి గారిని అడగండి. ఎవరు స్పందించట్లేదు. రాజపాళ్యం గారు ఏమైనా? భూతపురి గోపాలకృష్ణ గారు నమస్కారం అండి, వినిపిస్తుందా? సార్ వినిపిస్తుంది. చెప్పండి. చెప్పండి సార్. భుజంగారెడ్డి నా పేరు. సార్ నమస్తే సార్. వినిపిస్తుందా? ఏం లేదండి, నాకు చిన్న సందేహం ఏంటంటే, ఈ గురజాడ శ్రీరామమూర్తి గారి రచన అంతా పుక్కిటి పురాణాలు లేకపోతే జనశ్రుతుల మీద ఆధారపడింది, అంత విశ్వసనీయం కాదు, శాసనాధారాలు లేవు అలాంటి ఆరోపణలు చేశారు. వీరేశలింగం గారు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ మరి వీరేశలింగం ఆంధ్ర కవుల చరిత్రకి దీనికి పెద్ద కాలంలో తేడా లేదు. వీరేశలింగం గారిది ఎందుకు ప్రత్యేకమైంది? ఆయన అంటే ఒక 10-20 సంవత్సరాల తేడా కూడా లేదు ఇద్దరి రచనలకి. అలాంటప్పుడు వీరే కాలానికి అంత ఎక్కడి నుంచి వచ్చాయి ఆధారాలు? ఆ వీరేశలింగం గారు చెప్పింది ఏ విధంగా ప్రామాణికమైంది అనేది నా సందేహం సార్. ఇప్పుడు అంటే ఆయన కొద్దిగా తులనాత్మకమైనటువంటి పరిశీలన చేశారు సార్. ఈయన అంత పరిశీలన చేయలేదు. మనకు ఆయన గ్రంథాన్ని బట్టి, ఆయన చెప్పినటువంటి కొన్ని పుస్తకాలను ఉదాహరించిన దాన్ని బట్టి కూడా అంత లోతైనటువంటి పరిశోధన చేయనట్లుగా మనకు స్పష్టపడుతుంది సార్. శాసనాధారాలు అయితే ఇప్పుడు వీరేశలింగం గారి కాలానికి కూడా పెద్దగా ఏమీ అంత ఎక్కువ లేదు. అంటే శ్రీరామమూర్తి గారి కాలానికి ఈయన కాలానికి పెద్దగా తేడా లేదు శాసనాధారాలని వెలువరించడంలో. కాబట్టి ఆ వీరేశలింగం గారు చెప్పింది కూడా దాదాపుగా అలాంటిదే. పైగా వీరు చెప్పిన విషయాలు వాళ్ళు కాపీ కొట్టారనే విషయం, వీరేశలింగం కాపీ కొట్టాడనే విషయం ఆయనే చెప్పాడు. శ్రీరామమూర్తి గారే చెప్పారు కదా, ఆ పుస్తకాన్ని మొత్తం ఎత్తి రాశాడు ఆయన, అందులో కొత్తదనం ఏమీ లేదని కూడా చెప్పాడు. అలాంటప్పుడు మరి వీరేశలింగం ఎందుకు ప్రామాణికంగా భావించాలి అనేది నాకున్నటువంటి సందేహము. తర్వాత పరిశోధకులు కూడా వీరేశలింగం గారు చెప్పినటువంటి అభిప్రాయాలతో దాదాపుగా ఏకీభవించారు కాబట్టి మనం ఆ అభిప్రాయానికి రావాల్సి ఉంటుంది సార్. తర్వాత కాలంలో అనేక గ్రంథాలు బయటకు వచ్చాయి, అనేక శాస్త్రాలు బయటకు వచ్చాయి. తర్వాత పరిశోధకులు కూడా వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేసేటువంటి సందర్భంలో కాలంలో అంటే ఇప్పుడు అభిప్రాయాలకు దగ్గరగా ఉన్నాయి కాబట్టి కుర్లపాటి శ్రీరామమూర్తి లేకపోతే ఆరుద్ర గారు అంటే వాళ్ళ కాలానికి కొంత చాలా మార్పులు వచ్చినాయి కాబట్టి, అంటే కొన్ని శాసనాలు వెలువడినాయి కాబట్టి ఇద్దరికి పెద్ద తేడా లేదు. పైగా ఈయన చేసిన ప్రయత్నం, గారు చేసిన ప్రయత్నము వారి కవుల జీవితాలు వాళ్ళ కాలాన్ని చెప్పడానికి సరిపోయింది. నువ్వు శాస్త్ర సాహిత్య విషయాలను చర్చించలేదు అనేది కూడా ఆయన జీవిత చరిత్ర. ఇప్పుడు ఈ కవి జీవితం మీద ఒక ఆరోపణ అంటే ఆయన ఏమి సాహిత్య విషయాలని విలువ కట్టడం అనేది ఏం చేయలేదు. ఊరికే ఆయన పుక్కిటి పురాణాలతో కవుల కాలాన్ని నిర్ణయించడానికి సరిపోయిందంటే మరి ప్రాథమికం కాబట్టి ముందు అది ఇంపార్టెంట్. అంటే ఎవరు ఏ గోత్రికులు ఆయన వైదిక చెప్పడం ఎక్కువ ప్రధానం పెట్టుకున్నారు సార్. కొంతైనా అది కూడా ఇప్పుడు వాళ్ళ సాహిత్యాన్ని అర్థం చేసుకోవడం అవి కూడా ఇంపార్టెంట్ కాబట్టి, వాళ్ళ కులగోత్రాలు, వాళ్ళు నివసించిన ప్రాంతాలు, వాళ్ళ కాలం అనేది ఇంపార్టెంట్ కాబట్టి ముందు వాటి మీద దృష్టిని పెట్టాడని అనుకుంటున్నా నేను. కాబట్టి మొదటి ప్రయత్నం కాబట్టి అలాంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వడంలో తప్పేమీ లేదు. అది కూడా చేయాల్సిందే. నిజమే. ఎందుకంటే ఎవరు చెప్పలేదు అంతవరకు, అవి కూడా ఎవరు చెప్పలేదు కాబట్టి వాటి రేటింగ్ గ్రంథస్థం చేసే ప్రయత్నం చేశారు ఆయన. సో ఆ రకంగా కవి జీవితాలకు కూడా దానికి ఉండాల్సినటువంటి ప్రాధాన్యత ఉన్నదనే నా ఉద్దేశం. సార్ అదే మనకు కవుల గురించి జనశ్రుతిలో కూడా ఇంకా ఎటువంటి అభిప్రాయాలు ఉన్నాయంటే అది అందుకు తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. అదే కాకుండా ఆనాటికి ఆయన దొరికినటువంటి సమాచారం మేరకు ఆయన అందించాడు సార్. అదే సంతోషం అండి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకు నిర్వాహకులకు కూడా ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలండి. మిత్రులారా, ఇంకొంచెం సమయం, ఒక 1-2 నిమిషాలు ఎవరైనా ప్రశ్నిస్తారా? అధ్యక్ష
సార్ చెప్పండి సార్. భుజంగిరెడ్డి ప్రశ్న చాలా విలువైంది. చాలా సమీప కాలంలో తెలుగు సాహిత్య చరిత్రను రాసిన ఇద్దరు చరిత్రకారులు, ఇద్దరి మధ్య అంత తేడా ఎందుకుంది అనేటువంటిది ప్రశ్న. చాలా విలువైన ప్రశ్న అది. సార్. ఇప్పటికి కూడా పరిశోధించాల్సినటువంటి ప్రశ్న అది. పలుకులూరి ఇనాక్ గారు జానపదుల సాహిత్య విమర్శ అని ఒక పుస్తకం రాశారు. ఉమ్, ఏమిటి జానపదుల సాహిత్య విమర్శ అంటే, ఈ తెలుగు సాహిత్య చరిత్రలో ఉమ్, తర్కానికి లొంగని విషయాలు, ఐతిహ్యాలు, ఊహలు, వీటన్నిటిని ఆయన జానపదుల సాహిత్య విమర్శగా పరిగణించారు పలుకులూరి ఇనాక్ గారు. అందులో గురజాడ శ్రీరామమూర్తి గారి చరిత్ర చాలా ప్రధానంగా తీసుకున్నారు ఆయన. ఉమ్, కందుకూరి వీరేశం పంతులు హేతువాది, మోడర్న్ మ్యాన్ ఆయన. గురజాడ శ్రీరామమూర్తి గారు మోడర్న్ మ్యాన్ కాదు, ఆయన సంప్రదాయవాది. ఈ మహిమలు, ఈ అద్భుతాలు, వీటి మీద ఆయనకే విశ్వాసం ఉండాలి, లేకపోతే అవన్నీ తీసుకొచ్చి సాహిత్య చరిత్రలు కలపరు ఆయన. కందుకూరి అద్భుతాలను తిరస్కరించేటువంటి రచయిత, చరిత్రకారుడు ఆయన. కాబట్టి ఈ భావజాల తేడానే ఆ రెండు చరిత్రల మధ్య ఉందని నేను భావిస్తూ ఉన్నాను. ఏమైనప్పటికీ తొలినాళ్లలో ఊహలో, లేకపోతే నమ్మకాలో, విశ్వాసాలో, చారిత్రక ఆధారాలు ఏవో పెట్టుకుని వాళ్ళు ఒక 3-4 గొప్ప కృషి చేశారు. వాళ్ళను ఆ మాత్రం మనం గౌరవించాలన్నమాట, తీసిపారేయడానికి వీల్లేదు వాళ్ళని. కాబట్టి గోపి ప్రసంగము అసలు ఇది జరుగుతుందా లేదా ఈ ప్రసంగం నాకు డౌట్ ఉండేది. ఎందుకంటే పుస్తకాలు లేవు సార్ అన్నాడు ఆయన. మొత్తం సంపాదించాడు గోపి, ఆయనకి అభినందనలు. తర్వాత మనకు ఇప్పుడు చాగంటి శేషయ్య గారి గ్రంథం కూడా ఒకటి ఉంది. దాని మీద ఎవరైనా మాట్లాడతారో, మన భుజంగిరెడ్డి ఎవరైనా ముందుకు వస్తారేమో ఏ మిత్రమా? భుజంగిరెడ్డి భుజంగారెడ్డి గారు లైన్ లో ఉన్నారా? ఒక చాగంటి శేషయ్య గారు మాట్లాడారు కార్మిత్రం కాకపోతే ఏమిటంటే ఈ సిరీస్ అయిపోతున్నాయి మనకి ఈ రోజుతో. ఇంకెప్పుడైనా భవిష్యత్తులో అవసరం ఉంటే పెట్టుకుందాం మనం. ఉమ్, అదే సార్, కానీ దగ్గర అందుబాటులో లేదు అది. చాగంటి శేషయ్య గారి పుస్తకము మరి లైబ్రరీలో ఏమైనా ఉందేమో చూడాలి. చూడండి మిత్రం, ఎప్పుడైనా భవిష్యత్తులో అవసరం అయితే పెట్టుకుందాం లేండి. అలాగే సార్, అలాగే సార్. థ్యాంక్ యూ. తొందర ఏమి లేదు. మీరు వచ్చినందుకు చాలా సంతోషం, మంచి ప్రశ్న అడిగినందుకు సంతోషం. మా గోపి కూడా దీని గురించి ఆలోచిస్తాడని నేను భావిస్తున్నాను. ఆనంద్ గోపికి గారు, అభినందనలు. నమస్కారం అందరికి. మంచి విశ్లేషణ కొత్తగా చెప్పారు. అధ్యక్ష వారికి ధన్యవాదాలు. ఇప్పుడు ఈ పుస్తకాలు ఎవరు ఎవరండి? చదువుతారు? హలో.